నుంచి 2024 వరకు 5 ఏళ్ల పాటు ప్రజలకు సంతృప్తికర సేవలు అందించడం జరిగిందని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి పేర్కొన్నారు. 5 ఏళ్ల పాటు కాకినాడలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందని వైసీపీ మాజీ ఎమ్మెల్యే ద్వారపుడి చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. వైసీపీ కాకినాడ సిటీ అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న అధ్యక్షతన డి కన్వెన్షన్ హాల్లో నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ద్వారపుడి మాట్లాడుతూ 2024 ఎన్నికల్లో 5 ఏళ్ల పాటు కూటమికి ప్రజలు అధికారం ఇవ్వడం జరిగిందని, ప్రజలకు మేలు చేసే సంక్షేమ పథకాలు కూటమి ప్రభుత్వం అమలు చేయాలన్నారు. కాకినాడ నగరంలో 30,000 మందికి స్థలం ఇవ్వడం జరిగిందని, వాటి నిర్మాణం చేపట్టే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో వైసీపీ పార్టీ నాయకులు, కార్యకర్తలపై దాడులు జరగడం దురదృష్టకరమన్నారు. కాకినాడలో అలాంటి వాతావరణం ఉండదని ఆయన పేర్కొన్నారు. నూతనంగా ఎంపికైన కాకినాడ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్యేలు వనమాడి కొండబాబు, పంతం నానాజీలకు అభినందనలు తెలిపారు. ఈ సమావేశంలో కరి పద్మశ్రీ, రాగిరెడ్డి చంద్రకళ దీప్తి తదితరులు పాల్గొన్నారు. స్టార్ట్ చేసాం. అది పూర్తి చేయడానికి పూర్తి కృతజ్ఞత ఉండాలని, అదే విధంగా పెన్షనర్స్ ఏదైతే 3,000 రూపాయలు 4,000 రూపాయలు చేస్తారో పెన్షనర్స్ ఏదైతే ఉన్నాయో అవి కూడా ఇవ్వాలని. అమ్మఒడి మన ప్రభుత్వం వచ్చుంటే జూన్ జూలైలో అమ్మఒడి పడాలి. సో ఈ అమ్మఒడి అందరికి ఇస్తానన్నారు కాబట్టి అమ్మఒడి పడేలాగా చేయాలని, అదే విధంగా నిరుద్యోగ వృత్తి 3,000 ఇస్తానన్నారు అది కూడా ఇవ్వాలని. సో ఇలాగా ఏదైతే హామీలు ఇచ్చారో ఇవన్నీ హామీలోని ముఖ్యమైన హామీలు 2 ఉన్నాయి మన కాకినాడపట్నం సంబంధించి. 30,000 ఇల్లు లేని ప్రతి నిరుపేదకి ఇల్లు ఇవ్వాలని, అదేవిధంగా ఓఎన్జీసీ సమస్య. ఎందుకంటే ఓఎన్జీసీ సమస్య అనేది చాలా మత్స్యకార ప్రాంతాల్లో, కుటుంబాల్లో ఉన్న ప్రాంతాల్లో ఓఎన్జీసీ కూడా చాలా ఇంపార్టెంట్ సమస్య. డెఫినెట్గా ఓఎన్జీసీ మీద మనం పోరాడితే దానికి నష్టపరిహారం, మత్స్యకార గ్రామాలకు నష్టపరిహారం తేగలం. అందులో మన వైఎస్ఆర్ పార్టీ తరఫున ఓఎన్జీసీ పోరాటంలో పూర్తి సహకారం మనం ఇతర నాయకులకి ఇవ్వడానికి మనం అందరూ కూడా రెడీగా ఉందామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, కాకినాడలో ఉన్నటువంటి సమస్యలు పరిశీలించాలి, ప్రజలు మంచి మెజార్టీతో గెలిపించాలని ఈ సందర్భంగా కొండబాబు గారు తెలియజేసుకుంటూ మనం ఈ తీర్మానాన్ని మనం చేసుకుందామని మీకు అందరికీ వినియోగించుకుంటాం. రాబోయే రోజులు ఉన్నాయి. ఇంకా మనకి ప్రజల యొక్క తీర్పులో, అంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ప్రకారం మేనిఫెస్టో ఏదైతే ఉందో ఆ మేనిఫెస్టో యొక్క అంశాన్ని కనుక ఒక 6 నెలల్లో సంవత్సరం చూద్దాం. చూడని పక్షంలో, ఒకవేళ నెరవేరిన పక్షంలో మనం తప్పకుండా ప్రజల పక్షాన్ని ఉంటూ మనం డెఫినెట్ గా ప్రజలు న్యాయం చేసే కార్యక్రమాన్ని మనం చేయాలి. కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నేను ఎక్కడికి ఊరెళ్ళే పరిస్థితుల్లో ఒకవేళ వెళ్ళా మా పిల్లలందరికీ 3 రోజులు 4 రోజులు వస్తుంటాను. ఇక్కడే అవైలబిలిటీలో ఉంటాం, మనం అందరం కలుసుకుంటానంటాం. ఎవరు డేలా పడద్దు. మనం గతంలో 2014, 2019 కూడా మనం అపోజిషన్లో ఉన్నాం. తర్వాత ప్రజల ఆశీర్వాదంతో ఎమ్మెల్యేలు అయ్యాం. మరలా ఇది నిరంతర ప్రక్రియ, రావడచ్చు గెలవచ్చు, కానీ ప్రజల్లో ఉండే పట్టును మనం పాల్గొనడం. డిఫరెంట్ గా ఇందాక మన ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు నాకున్న అవగాహనలో ఇంత దారుణాతమైన ఎలక్షన్లు ఇప్పుడు చూడలేదు, ఇంత మెజార్టీలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కాకినాడ ఒకప్పుడు ముద్దా గోపాలకృష్ణకి 51,000 మెజార్టీ వచ్చింది. అప్పుడు ఎన్టీ రామారావు కొత్తగా పార్టీ పెట్టిన సందర్భం కాంగ్రెస్ పార్టీ మీద ప్రజలందరూ వ్యతిరేకత, అంటే ప్రజల్లోనే కనబడిపోయింది ఆ వ్యతిరేకత. అటువంటి వ్యతిరేకతలో 51,000 మెజార్టీతో ఆ రోజు ముద్దా గోపాలకృష్ణ గెలిచారు. తర్వాత కాకినాడకి ఇప్పుడు 56,000తో మనం ఓడిపోయేది హైయెస్ట్ మెజార్టీ. ఇంత వ్యతిరేకత అయితే అందరం రోడ్ల మీద ఉన్నాం, తిరిగాం, ప్రజల్లో ఉన్నాం. ఇంత వ్యతిరేకత ప్రజల్లో ఉందని నేనైతే నా పర్సనల్ ఒపీనియన్ లేదు. డెఫినెట్ గా ఎక్కడ తేడా జరిగింది, ఆధారాలు అయితే మనం మాట్లాడకూడదు. కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గంలో ఒక్కొక్క ఎమ్మెల్యే, అంటే నేను మన 56,000తో ఓడిపోయాం, 72,000తో కనబాబు ఓడిపోయారు, 70,000తో గీత గారు ఓడిపోయారు. అలాగా చూసుకుంటే 3,45,000 ఓట్ల మెజార్టీ అందరితో కలుపుకొని తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం కానీ జనసేన కానీ ఎంపీకి వచ్చిన మెజార్టీ, ఎంపీకి ఎవరైతే ఎంపీగా గెలిచిన అభ్యర్థి ఉన్నారో ఎంపీకి వచ్చిన మెజార్టీ 2 లక్షలు మాత్రమే. అంటే 1,45,000 ఓట్లు క్రాస్ ఓటింగ్ పడిందని దీని అర్థం.